Hello students, now we are going to explain about homoaromaticity. So what is the definition of homoaromaticity? Aromatic molecule having delocalized pi electrons by passing through sp3 atom. Delocalized pi electrons. Delocalized అంటే మూవ్ అయ్యే పై ఎలక్ట్రాన్స్ అని. సో రింగులో పై ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వడం. సో దట్ ఈస్ డీలోకలైజేషన్. సో ఈ డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంటాయి త్రూ sp3 యాటమ్. sp3 యాటమ్ నుంచి మూవ్ అవుతుంటాయి, కానీ sp3 యాటమ్ అనేవి టచ్ అవ్వవు. సో లైక్ చూడండి, ఈ కాంపౌండ్ చూడండి, ఈ డీలోకలైజేషన్ అది అంటే ఈ కాంపౌండ్ స్ట్రక్చర్ ఇలా చూసుకుంటే ఈ డీలోకలైజేషన్ జరుగుతుంది. ఎలా? ఇలా అంటే ఆ యాటమ్ని టచ్ అవ్వకుండా డీలోకలైజేషన్ జరుగుతుంది. ఇలా. సో ఇక్కడ sp3 యాటమ్ ఉంది, కానీ మనకి డీలోకలైజేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ హోమోఆరోమాటిక్. ఆరోమాటిక్ మాలిక్యూల్ హ్యావింగ్ డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్. సో ఆరోమాటిక్ మాలిక్యూల్ అనేవి డీలోకలైజేషన్ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బై పాసింగ్ త్రూ sp3 యాటమ్. sp3 యాటమ్ నుంచి పాస్ అయినా సరే పై ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజేషన్ జరుగుతున్నాయి. దిస్ ఈజ్ హోమోఆరోమాటిసిటీ. ఆల్ homoaromatic molecules are aromatic. అన్ని homoaromatic molecules aromatic, బట్ ఆల్ aromatic are not homoaromatic. aromatic అన్నీ homoaromatic కాదు. ఎలా అంటే ఇప్పుడు aromatic అంటే ఏంటి? సైక్లిక్, ప్లేనార్, sp2నే ఉండాలి, sp3 ఉండకూడదు. sp2 మాత్రమే ఉండాలి, డీలోకలైజేషన్ పై ఎలక్ట్రాన్స్ ఉండాలి, అండ్ 4n+2 పై రూల్ ఫాలో అవ్వాలి. ఇక్కడ కూడా 4n+2 పై రూల్ కూడా ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి, 3 పై బాండ్స్ అంటే 6 పై ఎలక్ట్రాన్స్ కదా. సో 4n+2 పై ఈజ్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్స్. 4n ఈజ్ ఈక్వల్ టు 6 - 2, 4n ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 4/4 1. సో n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 అలా వస్తే 4n+2 రూల్ ఫాలో అయిందని. కానీ ఇక్కడ హోమోఆరోమాటిసిటీ డిఫరెన్స్ ఎక్కడుంది? ఈ sp3 యాటమ్ నుంచి పాస్ అవుతున్న పై ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ homoaromaticity. What is the definition of homoaromaticity? The aromatic molecule having delocalized pi electrons. Aromatic molecule having delocalized pi electrons by passing through sp3 atom. So this is called aromaticity, homoaromaticity.